హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ బ్లాగ్ స్వీడన్. సో చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫస్ట్ నా వీడియోస్కి. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేస్తున్నాం. సో నా యూరోప్ ట్రిప్ రెడీ చేసుకుంటున్నా. సో అసలు నేను యూరోప్కి ఎలా వెళ్తున్నా, హౌ ఐఎమ్ ప్లానింగ్. సో నేనే ఎలా ప్లాన్ చేసుకున్నాను ఫస్ట్ యూరోప్ వెళ్ళడానికి. యూరోప్ అంటే నేను యూరోప్లోనే ఉన్నా, బట్ స్వీడన్ ఏమంటామంటే స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ వీటిని నార్థన్ కంట్రీస్ అంటారు. నార్థన్ కంట్రీస్ అంటే యూరోప్ పైన ఉంటాయి అనమాట. సో నార్థన్ కంట్రీస్ అంటారు. సో రియల్ యూరోపియన్ యూనియన్లో నీకు డెన్మార్క్ నుంచి కింద స్పెయిన్ వరకు ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ అంటారు. అఫ్కోర్స్ నార్వే, ఫిన్లాండ్, స్వీడన్ కూడా పార్టే, బట్ కానీ వీటిని సపరేట్ పేరుతో పిలుస్తారనమాట. సో నేను ఎలా ప్లాన్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను వీడియోలో. ఓకే, లెట్స్ గో. ఏ ట్రిప్కైనా మీరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీకు కావాల్సినవి 4 ఇంపార్టెంట్. ఒకటి, ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్ట్. ఓకే, సో ఫ్లైట్ టికెట్స్ ఆర్ బస్, ట్రైన్ టికెట్స్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనం ఓవరాల్ ఫ్లైట్ టికెట్ ఆర్ ట్రైన్ టికెట్స్. ఓకే, సెకండ్ వన్ లోకల్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా తిరగాలి. సో సెకండ్ వన్ ఈజ్ లోకల్ ట్రాన్స్పోర్ట్. థర్డ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అకామిడేషన్. సో అకామిడేషన్ ఎంత చీప్గా దొరుకుతుందా మనకి, అంత చీప్గా మన ట్రిప్ అయిపోద్ది నన్ను అడిగితే. సో ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో మనం ఎక్కడ మార్చడానికి ఏం లేవు. ఫ్లైట్ టికెట్స్ అయినా ట్రైన్ టికెట్స్ అయినా అవి ఎంత ఉంటే అంతే ఉంటాయి. మనం అడ్జస్ట్ అవ్వాల్సింది ఎక్కడంటే అకామిడేషన్లో కొంచెం వైజ్గా థింక్ చేయాల్సింది. అండ్ ఫోర్త్ వన్ ఫుడ్ ఆల్వేస్ ప్రిఫర్ లోకల్ ఫుడ్, అంతే. దాంట్లో పెద్ద మనం వేరియేషన్ చేయాల్సిన పని లేదు. సో మేజర్ ఈ 4 నా యూరోప్ ట్రిప్లో ఈ 4 నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తా ఫస్ట్. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ వన్, నేను ఇటలీ వెళ్తున్నా, తర్వాత క్రొయేషియా వెళ్తున్నా, ఆస్ట్రియా వెళ్తున్నా, స్లోవేనియా. సో ఈ 4 దేశాలు వెళ్తున్నా కాబట్టి ఫస్ట్ నేను ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి. సో దీన్ని బట్టి నేను ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నా. లెట్స్ సీ. నేను 4 కంట్రీస్ తిరుగుతున్నా కాబట్టి సో ఏ కంట్రీలో ఏ రోజు ఎక్కడ ఉండాలి ఏంటనేది జస్ట్ ఒక రఫ్ ప్లాన్ అనమాట సో ఇలా ప్లాన్ అయితే నేను రెడీ చేసుకున్నా. తర్వాత ఫ్లైట్స్ బుక్ చేసుకోవాలి కదా. సో ఆ గూగుల్లోకి వెళ్ళి మనకి స్కై స్కానర్ అనే యాప్ ఉంటుంది. మీకు అక్కడ చీప్గా దొరుకుతాయి అనమాట. నాకు తెలిసినంత వరకు అది చీప్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో ఆస్ట్రియాలో క్యాపిటల్ వియన్నా. సో స్టాక్హోమ్ నుంచి వియన్నాకి చెక్ చేసుకుంటున్నా డేట్స్. సో డేట్స్ చెక్ చేసుకున్నా. ఇంకో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను టు అండ్ ఫ్రో 2 ఒకేసారి బుక్ చేశాను అనమాట. టు అండ్ ఫ్రో బుక్ చేస్తే మనకి చాలా చీప్గా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి టికెట్స్. మనం ఒక సైడ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇంకోసారి బుక్ చేసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1300 క్రోనాన్స్ అలా కనిపిస్తున్నాయి అన్ని టికెట్స్ కూడా. నాకు టైం కూడా ఇంపార్టెంట్. నేను ఎర్లీ మార్నింగ్ కానీ అట్లా కాదు, 2 అవర్స్ 3 అవర్స్లో జర్నీ వెళ్ళిపోవాలి. సో అందుకని అది కూడా నేను చెక్ చేసుకుంటా. సో మధ్యాహ్నం 3కి అనుకో నేను ఒమియోలో ఉంటాను కాబట్టి ఒమియో నుంచి స్టాక్హోమ్కి వెళ్ళడానికి నాకు అట్లీస్ట్ ఒక 6 అవర్స్ టైం పట్టింది కాబట్టి మార్నింగ్ ట్రై చేస్తే మార్నింగ్ ఇక్కడ నేను ఒమియోలో స్టార్ట్ అయిపోతే 3కల్లా నేను స్టాక్హోమ్కి వెళ్తా. అక్కడ నుంచి ఎదుగో 3:40కి ఉంది ఫ్లైట్. 5:30 కల్లా, ఈవినింగ్ 5:30 కల్లా వెళ్ళిపోవచ్చు. సో అదైతే నేను సెలెక్ట్ చేసుకున్నా. 1300 క్రోన్స్ అంటే ఆల్మోస్ట్ 13,000 అనమాట ఫ్లైట్ టికెట్. సో ఈ ఒక్క వెబ్సైటే చూడకూడదు మనం. ఏ డేట్ అయినా మనకి సింపుల్ తక్కువ కాస్ట్ ఉందో అది కూడా చెక్ చేసుకోవాలి. చూసారా, 6th నాకు తక్కువ రేట్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ పైన నేను కర్సర్తో చూపిస్తాను కదా, మనం అక్కడ చెక్ చేసుకొని మనకి ఏ రోజు చీప్గా కనిపిస్తున్నాయి ఏంటి అనేది చెక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఇది మొమాండో వెబ్సైట్ ఇది.
స్కై స్కానర్, మొమాండో ఈ 2 చెక్ చేసుకోండి. ఇవి 2 ఆల్మోస్ట్ నీకు కొంచెం చీప్‌గా కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు నేను చూయించింది స్కై స్కానర్. ఇది స్కై స్కానర్. ఇందాక నేను ఓపెన్ చేసింది మొమాండో. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా 15 ఇందాక అక్కడ చూసింది 1300 క్రోనాస్ కనిపిస్తుంది కదా! ఇక్కడ చూడండి 1500 క్రోనాస్ కనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? సేమ్ అదే ఫ్లైట్. సో, అందుకని నేను మొమాండోకే వెళ్ళిపోయా. మొమాండోనే నాకు ఎక్కువ కాస్ట్ ఫ్రీగా అనిపించింది నాకు స్కై స్కానర్ కంటే కూడా. చూడండి ఇది స్కై స్కానర్. ఇక్కడ జస్ట్ నేను ర్యాండమ్ డేట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నా. 6th 6th నుంచి 28th వరకు. ఓకే. 15 డేస్ ట్రిప్ ఆల్మోస్ట్. సో, స్టాక్‌హోమ్ నేను యాక్చువల్‌గా డైరెక్ట్ ఒమియో నుంచి ట్రై చేశాను. సో, ఇక్కడ మనకి స్కై స్కానర్స్‌లో హోటల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. చూడొచ్చు రేట్స్. ఒకసారి చూపిస్తాను ఆగండి రేట్ ఎలా ఉంది ఏంటి అనేది. స్టాక్‌హోమ్‌లో హోటల్ రేట్స్ నీకు స్కై స్కానర్‌లో చూసుకుంటే చూడండి 700 క్రోనాన్స్, 900, 700 ఇది 1 వీక్. సో, అందుకని చాలా ఎక్స్‌పెన్సివ్ కనిపిస్తున్నాయి కదా! 1400 క్రోనాన్స్ చూసారా? సో, దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. మనకి ఫ్లైట్స్ మాత్రమే బుక్ చేసుకోండి స్కై స్కానర్‌లో. హోటల్స్ బుక్ చేసుకోకండి. అకామిడేషన్ నేను చూపిస్తాను మీకు ఎక్కడ బుక్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ పార్ట్‌లో నేను అకామిడేషన్ చూపిస్తా. ఫస్ట్ ఇప్పుడైతే మనం రేట్స్ కంపారిజన్ చేసుకోండి. లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి ఏంటి అనేది. ఒక 2, 3 వెబ్సైట్స్ వెళ్ళండి. నేను చెప్పాను చెప్పేసి స్కై స్కానర్ ఇదేం ప్రమోషన్ కాదు. సో, ఈ 2 వెబ్సైట్సే కాదు ఇంకా అదర్ వెబ్సైట్స్ కూడా వెళ్ళండి, చెక్ చేయండి. సో, దేంట్లో మీకు బెస్ట్ రేట్స్ అనిపిస్తే ఆ వెబ్సైట్‌లో ఫస్ట్ ఫ్లైట్స్ బుక్ చేసుకోండి. నేనైతే ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాను. హోటల్స్‌కెళ్ళకండి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అందుకని హాస్టల్స్ ట్రై చేయండి. అన్ని యూరోపియన్ కంట్రీస్‌లో మీకు హాస్టల్స్ దొరుకుతాయి. దానికి బెస్ట్ వెబ్సైట్ ఏంటంటే ఇది ఎయిర్‌బిన్. ఓకే. ARIBNB. సో, ఈ ఎయిర్‌బిన్ అనేది హాస్టల్స్ లాగనమాట. ఇండివిడ్యువల్ రూమ్స్ ఇస్తది. సో, ఏ డేట్‌న ఉండాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ మీకు చూయించడానికి 1 వీక్ సెలెక్ట్ చేస్తున్నా. 9th నుంచి 14 ఒక 4 డేస్ అలా సెలెక్ట్ చేస్తున్నా చూడండి ఇక్కడ. సో, 4 డేస్ సెలెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ చూసారా 500 క్రోనాన్స్. ఓకే. 2000 క్రోనాన్స్ సారీ 5000 క్రోనాన్స్, 2000 క్రోనాన్స్ ఇలా కనిపిస్తుంది. ఏంటిది మనకి 1 వీక్ కంప్లీట్ 1 వీక్ ప్లాన్‌కి. ఓకేనా? సో, ఇది కూడా నాకు ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తున్నాయి. అసలు ఇంత ఉండవు. మీరు చూజ్ చేసుకునే ప్లేస్‌ని బట్టి. సో, మనం ఎక్కడికెళ్ళాలనేది చాలా ఇంపార్టెంట్. సో, ఏ ఏరియాలో మనం హోటల్ సెలెక్ట్ చేసుకుంటే చీప్‌గా దొరుకుతాయని చూడండి ఇక్కడ 2000 మనకి 1 వీక్‌కి 2000 క్రోన్స్ బట్ ఇట్స్ ఫైన్. ప్రిటీ గుడ్. బట్ కానీ నాకు ఇంకా తగ్గాలి. నేను ఈ ప్రైజెస్ సాటిస్ఫై అవ్వలేదు. సో, చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ 3000 అలా అనిపిస్తుంది. నేను ఫిల్టర్స్ అప్లై చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మీకు ఫుడ్, అకామిడేషన్ ఫుడ్ కావాలంటే ఫుడ్ దాన్ని బట్టి ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. సో, ఇది ఇంకో వెబ్సైట్ అనమాట. చూడండి నాకు 900 క్రోనాస్ దొరికింది ఒక చోట. సో, అలాంటివి చెక్ చేసుకోండి. సో, నాకు 1 వీక్‌కి 900 క్రోనాస్ అంటే చాలా చీప్ అనమాట. అంతే కదా! మనకి 1 డేకి 900 ఉంటది ఇండియాలో అయితే రూపీస్. సో, దాన్ని బట్టి ఎయిర్‌బిన్ చాలా బెస్ట్. యూరోప్‌లో మీరు ఎక్కడ ట్రావెల్ చేయాలనుకున్నా గానీ ఎయిర్‌బిన్ అనే వెబ్సైట్‌లోకి వెళ్ళిపోయి మీరు హోటల్స్ కాకుండా ఇలా హాస్టల్ రూమ్స్ లాగా ఉంటాయన్నమాట. సింగిల్ హాస్టల్ రూమ్ ఉంటది. సో, లొకేషన్ మార్చుకోండి. ఇంకో లొకేషన్ నేను చేంజ్ చేస్తున్నాను అనమాట. సో, నంబర్ ఆఫ్ డేస్ తగ్గించాయి. సపోజ్ యూ హ్యావ్ 2 డేసే అనుకోండి ప్లాన్. సపోజ్ 2 డేస్ ప్లాన్ అయితే ఇక్కడ చూడండి. మీకు ఎంత తక్కువకి వస్తున్నాయో 200 క్రోనాన్స్. ఓకే. 500 క్రోనాన్స్. నేను ఇందాక వీడియోస్‌లో నీకు 1400, 1500, 2000, 3000 కనిపిస్తున్నాయి. అది 1 వీక్ కాబట్టి. ఇది అనుకో జస్ట్ 1 డే, 2 డేస్ ట్రిప్, వీకెండ్ ట్రిప్ ఇది బెస్ట్ అనమాట అట్లా.
సో థర్డ్ పాయింట్ లోకల్ ట్రాన్స్పోర్ట్. యా. సో లోకల్ ట్రాన్స్పోర్ట్‌లో నేను చెక్ చేసుకున్నది ఏంటంటే, స్వీడన్‌లోనే నేను యూరో పాస్ తీసుకుంటే స్వీడన్ పాస్ నుంచి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చా? స్వీడన్ నాకు ట్రాన్స్పోర్ట్ మిగులుతది. ప్లస్ యూరోప్‌లో తిరగొచ్చు. సో, అందుకని యూరో పాస్‌కి స్వీడన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. అది చెక్ చేసుకున్న తర్వాత యూరో పాస్. మనకి యూరో పాస్ తీసుకున్నామనుకోండి, యూరోప్‌లో ఎక్కడ ఏ ట్రైన్ అయినా ఎక్కేయొచ్చనమాట. సో, తిరిగేయొచ్చనమాట. సో, అలా యూరో పాస్ తీసుకున్నా. చూసారు కదా! సో, యూరోప్‌లో లోకల్ ట్రిప్ తిరగడానికి మనకి ట్రైన్ పాస్ మొత్తం 15 డేస్ యూరో పాస్ ఉంటది. అది బుక్ చేసేసుకున్నా. సెకండ్ వన్, ఎయిర్‌బిఎన్ అనే వెబ్‌సైట్‌లో నుంచి హోటల్స్ రూమ్స్ బుక్ చేసుకున్నా. అండ్ ఫ్లైట్స్ టు అండ్ ఫ్రో ఒకేసారి బుక్ చేసుకున్నా. టు అండ్ ఫ్రో ఒకేసారి బుక్ చేసుకుని మనకు చాలా చీప్‌గా దొరుకుతాయన్నమాట. సో 2, 3 వెబ్‌సైట్స్‌లోకెళ్ళి చెక్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ ఫుడ్ అక్కడ నాకు ఏది అనిపిస్తే, ఏది తినాలనిపిస్తే ఆ ఫుడ్ తినడానికి నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను అనమాట ఈసారి. లోకల్ ఫుడ్, ఆ కంట్రీ యొక్క రియల్ ఫ్లేవర్స్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. సో అందుకని నేను ఫుడ్‌కి ఎటువంటి ప్లాన్స్ ఏం లేవు. సో నా ట్రిప్ రెడీ అయిపోయింది. సో మీ అందరూ, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. మీరు కూడా నాతో పాటు చూడండి. యూరోప్ ట్రిప్ మొత్తం చూపిస్తా. ఆల్మోస్ట్ 4 కంట్రీస్. విల్ సీ యూ ఇన్ ఆస్ట్రియా. ఓకే, నెక్స్ట్ వీడియోలో. ఓకే, బాయ్ బాయ్, టాటా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.